ఊరి పేరు భైరవకోన. ట్రైలర్ అయితే వచ్చేసింది. మరో విరూపాక్ష అని చెప్పొచ్చు. ట్రైలర్ రివ్యూ చూద్దాం. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అయితే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్యాన్సీ టచ్ ఉన్న సినిమాలకైతే మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. అయితే గత ఏడాది విరూపాక్ష, ఈ ఏడాది హనుమాన్‌తో మంచి ఫామ్‌లో ఉన్న తెలుగు ఇండస్ట్రీ. అయితే మధ్యలో పొలిమేర 2 కూడా వచ్చి మంచి సక్సెస్ అయితే అందుకుంది. ఇక ఇప్పుడు మరో ఫ్యాంటసీ మూవీతో అయితే సందీప్ కిషన్ అయితే రాబోతున్నాడు. అయితే ఊరి పేరు భైరవకోన అంటూ ఒక సస్పెన్స్ అలాగే హారర్ మూవీతో అయితే మన ముందుకొచ్చాడు. అయితే దీంట్లో హీరోయిన్‌గా కావ్య దర్పణ్ అలాగే వర్ష బొమ్మలు అయితే హీరోయిన్ కనిపించబోతున్నారు. అయితే దీంతో మూవీపై అయితే మంచి ఎక్స్‌పెక్టేషన్ అయితే పెరిగాయని చెప్పొచ్చు. కానీ మూవీ టీమ్ మాత్రం సోగా అప్డేట్ అయితే వదులుతుంది. అయితే దానికి క్యూరియాసిటీగా అయితే ఇటీవలే ఫిబ్రవరి 9 అయితే థియేటర్‌కి రిలీజ్ చేస్తానంటూ అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ కూడా చేసింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడడంతో మూవీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి అయితే ట్రైలర్ అయితే వదిలిందని చెప్పాలి. ఈ మూవీలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాక్షన్ సీన్స్‌తో పాటు సస్పెన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. దాన్ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఉత్కంఠంగా సాగే ట్రైలర్‌లో ఏముంది, సినిమాలో ఏం జరుగుతుందనేది చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో హీరోయిన్‌ల లవ్ సీన్‌తో అయితే మొదలైంది. అలా కూల్‌గా వెళ్తుండగా ట్రైలర్‌లో ఒకసారిగా భయంకరమైన వాతావరణం కనిపించింది. విపరీతమైన వైలెన్స్, చీకటితో భయపెట్టే డైరెక్టర్ అయితే డిజైన్ చేయడం చాలా బాగుంది. ఇకపోతే ఒక పురాణంలో మాయమైన 3 పేజీలే ఈ భైరవకోన అంటూ ఇంటెన్షన్ పెంచేలాగా అయితే బాగుంది. ఇకపోతే ఆ తర్వాత భగవంతుడి ఆధీనంలో కూడా లేనిదే డైలాగ్ కూడా చెప్పాలి. ఇక మంచి ఒక ఫీమేల్ లీడ్గా అయితే ఇద్దరు హీరోయిన్లు అయితే కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇకపోతే శుద్ర శక్తులకి అలాగే దైవశక్తి మధ్య జరిగే పోరాటం అయితే ఈ మూవీ అయితే అనిపిస్తుంది. ఇక ట్రైలర్ అయితే మొత్తం యాక్షన్ సీన్స్తో నింపుతారని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో చీకట్లో దేవుడి విగ్రహం అలాగే మంటలు ట్రైలర్ మొత్తం నింపిస్తారని చెప్పాలి. అయితే మొత్తంగా ట్రైలర్లో ఒక వైపు దైవశక్తి, మరోవైపు శక్తి అన్నట్టు, అలాగే ఇంకో వైపు కర్మ సిద్ధాంతం, ఈ మూడింటిని చుట్టూ తిరిగే కథే అనేసి అయితే మూవీ క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో ఆడియన్స్ మీద అయితే మంచి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉందని చెప్పాలి. మొత్తం మీద చీకట్లో సాగే ఈ మూవీ ట్రైలర్ మాత్రం బాగా కట్ చేశారని చెప్పాలి. అయితే మరింత మాత్రం బాగానే కట్ చేస్తుంది. కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.